వసంత పంచమి పండుగ జ్ఞానదేవత అయిన సరస్వతీదేవికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం ఈ పండుగను మాఘమాసంలోని శుక్లపక్షం 5వ రోజున జరుపుకుంటూ ఉంటాము. వేద పంచాంగం ప్రకారం ఈసారి మాఘ శుక్లపక్ష పంచమి తిథి వచ్చి ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 11:54 గంటలకైతే ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9:36 గంటలకు వరకు కొనసాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం వసంత పంచమి యొక్క గొప్ప పండుగ వచ్చి ఫిబ్రవరి 3వ తేదీని జరుపుకోవాలి. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి భ్రమలు అవసరం లేదు. పూజా సమయం వచ్చి ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 7:10 నుండి 9:30 వరకు సరస్వతీదేవి ఆరాధనకు చాలా విశిష్టమైంది. అంతేకాకుండా ఉదయం 10:02 నుంచి 12:24 వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైంది. ఈ 2 ముహూర్తాలు పూజ చేసుకోవచ్చు. సరస్వతీ మాత అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటాము. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించే సరైన పద్ధతి ఏమిటి, ఆమెను ఎలా అనుగ్రహం పొందడానికి ఏ వస్తువులు సమర్పించాలో మనం తెలుసుకుందాము. ఉదయాన శుభ్రంగా స్నానం చేసి ఒక పసుపు వస్త్రాన్ని పరిచి సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. సరస్వతీదేవికి పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలు మాత్రమే సమర్పించాలి. ఆమెకు ఆవాలు, వరి చివి సమర్పించడం చాలా మంచిది. చదువులో బలహీనమైన పిల్లలు వసంత పంచమి రోజున సరస్వతీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు తమ పుస్తకాలు ఉంచి సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవి జ్ఞానం కోసం ప్రార్థించాలి. చాలా సింపుల్ అండి అమ్మవారి పూజ. ఇలా చేస్తే సరిపోతుంది. హంగామా చేయాల్సిన అవసరమే లేదు.